కొంతమందిలో ఓర్వలేనితనం ఉంటుంది. ఇతరుల సక్సెస్ను జీర్ణించుకోలేరు. ముఖ్యంగా ఈ రాశుల వారిలో అలాంటి లక్షణాలు ఉన్నాయట. అయితే ఇది అందరికీ వర్తిస్తుందనే రూల్ లేదు. కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఈ 5 రాశుల వారికి ఈర్ష్య ఎక్కువ. మొదటిగా సింహరాశి. సింహరాశి వారు అటెన్షన్స్ కోరుకునే మనుషులు. గుంపులో ఉన్నప్పుడు వారికే ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. అందువల్ల ఇతరుల విజయాలు వారికి అసూయ కలిగిస్తాయి. సింహరాశి వారు తప్పకుండా వారి ఈ రకమైన ఎనర్జీని వారి విజయాల కోసం ఉపయోగించటం అవసరం. రెండవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సున్నితమైన అంతర్దృష్టి ఉంటుంది. వీరు చాలా మంచి పరిశోధకులు. వీరి ఈ లక్షణమే వారిలో ఈర్ష్యకు కారణమవుతుంది. కానీ కొన్నిసార్లు విజయం కోసం వారు ఎంచుకున్న మార్గాల్లో ఇతరులు కూడా విజయం సాధించటం వారిలో అసూయను కలిగించవచ్చు. మూడవది మేషరాశి. మేషరాశి వారికి పోటీతత్వం ఎక్కువ. ఎవరైనా వారిని మించి ఎదగడాన్ని పెద్దగా సహించలేరు. వీరి ఈ లక్షణం వీరిలో అసూయకు కారణమవుతుంది. జీవితంలో గెలుపోటములు సాధారణమనే ఒక అవగాహన కలిగించుకుంటే ఈ నెగిటివ్ ఫీలింగ్ నుంచి త్వరగానే బయటపడగలుగుతారు. నాలుగవది వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వారు సురక్షితంగా ఉండటం, ఐహిక సుఖాల పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. వీరు ఇతరులు ఈ సౌఖ్యాలు కలిగి ఉండటాన్ని గమనించినప్పుడు అసూయకు గురి అవుతారు. కానీ వారి వ్యక్తిగత విజయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తే దీని నుంచి త్వరగానే బయటపడగలుగుతారు. ఇక ఐదవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా సురక్షిత భావావేశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎమోషనల్గా లేదా మెటీరియలిస్టిక్గా కానీ తమ కంటే మెరుగ్గా ఉన్నట్టు అనిపిస్తే వారు అసూయకు గురవుతారు. ఈ భావనాత్మక విషయాల మీద వీరు కొద్దిగా దృష్టి సారిస్తే ఈ నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటపడడం సులభమే వీరికి.